రీసెంట్ ఐపీఎల్ లో ఆర్సీబీ గెలిచింది కదా. అయితే ఇప్పుడు ఆర్సీబీ గెలిచిన తర్వాత ఆర్సీబీ అనే కాదు ఏ టీం అయినా కానీ వరల్డ్ కప్ ఒకవేళ ఇండియా గెలిచినా కానీ జనాలు ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక సివిక్ సెన్స్ లేకుండా ఏది పడితే అలా చేస్తూ ఉన్నారు. బర్త్డేస్ కావచ్చు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మెయిన్ గా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కి నష్టం చేస్తున్నారు. అది ఇలాగా డెమిగాడ్స్ వాళ్ళ క్రికెట్ వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ సినిమా థియేటర్లు పగలగొట్టడం, సినిమా చేసి చించేది, సినిమా బాగుంటే ఒకలాగా పాడు చేస్తారు, సినిమా పాడైపోతే ఒకలాగా పాడు చేస్తారు. అమెరికాలో ఇలాగే ఏదో సినిమా పేరు తెలియదు ఇలా చేసి మొత్తం పేపర్లు ఇసిరేసి సినిమా మధ్యలో ఆపేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. బంద్ అంటే గవర్నమెంట్ బస్సులను కాల్చడం, గవర్నమెంట్ జీబులను కాల్చడం, గవర్నమెంట్ ఆఫీసులను కాల్చడం, ఇది చేస్తూ ఉంటారు. మొన్న రీసెంట్ గా ఇప్పుడు ట్రైన్ కూడా కాల్చేస్తారు ఇలాగే ఒకసారి. సో ఇది ఆర్సీబీ వచ్చినప్పుడు చెప్తున్నాను, రీసెంట్ గా జరిగింది కాబట్టి నేను ఇప్పుడు న్యూస్ చేస్తున్నాను కాబట్టి అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆర్సీబీ లేటెస్ట్ గా ఉంది. అండ్ దీస్ ఆర్ ద వీడియోస్ లాజికల్ ఇండియన్ వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ ఇన్స్టా నుంచి తీసుకొని ప్రెజెంట్ చేశారు. నాకు చూస్తే పిచ్చ కోపం వచ్చింది. ఎవరికైనా సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళకి చూస్తే చాలా కోపం వస్తుంది. ఏం చేస్తున్నారు, రోడ్ల మీద పోలీసులు బ్యారికేడ్స్ పెడతారు కదా వెహికల్స్ కి, ట్రాలీస్ లాగా, దాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నారు. న్యూ ఇయర్స్ కి చాలా మంది ఏం చేస్తారు, అసలు బైక్ స్టాండ్ కింద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, స్పార్క్స్ వస్తూ ఉంటాయి. రోడ్డు పాడైతే ఎవడేస్తాడు? నువ్వేస్తావు, మీ నానేస్తాడా, మీ తాత వేస్తాడా? వీళ్ళు వచ్చి రోడ్డు మీద దాన్ని లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. పాడైపోతే కింద పడితే అదే స్పీడ్ లో వచ్చి ముందు బ్రేక్ వేస్తే వాడు గుడ్డుకొని వాడు పోతాడు కదా. ఏంటి అసలు సివిక్ సెన్స్ అనేదే లేకుండా ఏం చేస్తున్నామో అనేది తెలియదు. నీ డెమీ గాడ్స్ కి, సినిమా వాళ్ళు అయినా కానీ లేకపోతే క్రికెటర్స్ అయినా కానీ వీళ్ళు నీకు వచ్చి ఇచ్చేది రూపాయి ఉండదు. రూపాయి నీకు ఇవ్వరు వాళ్ళు. ఆర్సీబీ సెలబ్రేషన్స్ అని 11 మంది చచ్చిపోయారు బెంగళూరులో క్రికెట్ టీమ్ కి సరిపడా. నేను ఒక వీడియో చూసాను, ఆమె సిఏ గోల్డ్ మెడలిస్ట్ అంట, ఆమె కూడా చనిపోయింది స్టాంపీడ్ లో. మిగతా వాళ్ళు చాలా మంది చిన్నపిల్లలు, 30 లోపు వాళ్ళు, 40 లోపు వాళ్ళు చనిపోయారంట. ఏంటిది? ఎందుకు ఇంత ఆత్రము? నీ దేవుడు డెమీ గాడ్ అనేవాడు, క్రికెటర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, ఎవరినైతే నువ్వు వర్చువల్ గా పూజిస్తున్నావో నీకు రూపాయి ఇవ్వడు. ఇచ్చాడు అంటే అది నువ్వు తీసుకోవు, నష్టపరిహారం కింద మీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు సచ్చితేనే ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ 11 మంది చనిపోయారు, వాళ్ళకి ఇచ్చారు. ఇలాగే సినిమా వాటికి కూడా తొక్కిసలాట్లో చచ్చిపోతా ఉంటారు, గుళ్ళల్లో కూడా చచ్చిపోతూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నానంటే స్టాంపీడ్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే సివిక్ సెన్స్, గవర్నమెంట్ వాటిని మీరు పాడు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? బందులు చేసినప్పుడు కూడా తగలబెడుతూ ఉంటారు. అసలు ఫోటోలు తీసి ఎవడెవడైతే చేస్తున్నారో, ఎవరెవరైతే ఇలా కాలుస్తున్నారో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. వాళ్ళని ఎవరైతే ఉసికొల్పారో వాళ్ళని కూడా పెట్టాలి బందులకి సెపరేట్ గా. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అని చెప్పి బర్త్డేస్ కూడా కేకులు వేసి కొట్టడం, బర్త్డే బ్యాంక్స్ అని చెప్పి బీభత్సంగా ఇచ్చుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ, బట్ బీ కేర్ఫుల్, దట్ ఈస్ అ సెలబ్రేషన్. సెలబ్రేషన్ అనేది డిస్ట్రెస్ లో వెళ్ళకూడదు కదా, పోవతా. కానీ బర్త్డే అప్పుడు మీరు ఏదైనా చేసుకోండి అబ్బా. సెలబ్రేషన్ ఓకే, నీ ఇంట్లో టీవీ పగలు కొట్టుకో, నీ ఇంట్లో ఏసీ పగలు కొట్టుకో, నీ కంప్యూటర్ పగలు కొట్టుకో, నువ్వు ఎంత మొగడువో చూపించా పగలు కొట్టి. రోడ్డు మీదకి వచ్చేందుకు, రోడ్డు పబ్లిక్ సామాన్ ఎందుకు నువ్వు పగలు కొడతావు? నువ్వు అంత మొగడు అయితే నీ ఇంట్లోది ₹1,00,000 నోట్లు కాల్ చేసి ఇట్లా ఇసిరి, లేదా జనాలకి ఇలా పంచు. నువ్వు అంత మొగడు అయితే నీ ఇంట్లో పగలు కొట్టుకో. నీ డబ్బు రూపాయి వద్దు, నీ దోలంతా, నీ మగతనం అంతా బయట రోడ్ల మీద చూపించాలి, పబ్లిక్ సామాన్ మీద చూపించాలి. ఏంటిది? పీపుల్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ స్ట్రాంగ్ తీసుకుంటానే ఉన్నారు. ఈ వీడియోస్ నేను పెడతాను 1 by 1 లైన్ గా చూడండి.
పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు. బట్ ప్రతి ఒక్కళ్ళకి దే హ్యావ్ టు టేక్ కేర్, దే హ్యావ్ టు షో మినిమం రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు పాడు చేస్తావు బస్సు, నువ్వు 1 కోటి రూపాయలు 10 కోట్ల సామాన్ పాడు చేస్తావు, మేమంతా ఎందుకు కట్టాలి ట్యాక్స్ కింద? నువ్వు కట్టుకో, మీ నాన్న కట్టమను, మేమెందుకు కట్టాలి? నీకు అసలు పాడు చేసే హక్కు ఎవరిచ్చారు? ఎవరైనా ఇలా పాడు చేస్తే గనక ఇక పాడు చేసామంటే జీవితం నాశనం అనేలా చేయాలి. స్ట్రాంగ్ గవర్నమెంట్ లాస్ రాకపోతే దీనికి అసలు మనం ఎండే పెట్టలేము. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్ దిస్. అండ్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పాలి ఇట్లాంటి వాటిల్లో. రెస్పాన్సిబుల్ పీపుల్ అందరూ గవర్నమెంట్ తోడే ఉంటారు.